కూడా ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చెడు అన్నది ఒక ఫిలిం ఫీల్డ్లోనే ఉంటుందని నేను చెప్పను. ప్రతి ఫీల్డ్లో కూడా చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. నేను కొన్ని విషయాలంటే నాకు ఇష్టం లేని విషయాలు, నాకు బాధ పెట్టే విషయాలు, నేను కాంప్రమైజ్ అయ్యి చెప్పినవి అంటే క్యారెక్టర్ వరకు నేను వింటానండి. క్యారెక్టర్ వరకే నేను ఆర్టిస్ట్ని. నేను చాలా కష్టపడి నాటకాలు, డ్రామాలు, స్టేజ్ ప్రోగ్రామ్స్ చేసుకుంటూ మా నాన్నగారు పోయిన తర్వాత నేను పైనకి వచ్చాను. కాబట్టి దట్టు నేను అవార్డ్స్ కూడా అప్పుడు నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి రాకముందే కళాసాగర్ అవార్డు తీసుకున్నాను. తీర్పు నాటికి 87లో శివరంజని అవార్డు రాధా చేతుల మీదుగా తీసుకున్నాను. అప్పుడు నటి అంటే చిరంజీవి గారితో వీళ్ళతో ఎన్ని సినిమాలు, ఆవిడ మంచి డాన్సర్ కూడా. ఆవిడ చేతుల మీదుగా నేను 87లో నేను తీర్పు నాటికి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు తీసుకున్నాను మెడ్రాస్లో. అప్పటికి నేను ఫిల్మ్ ఫీల్డ్కి రాలేదు. నేను ఫిల్మ్ ఫీల్డ్కి వచ్చింది 92. మరి అప్పుడు నేను ఫస్ట్ టైం నేను అంటే తెర మీద ఆర్టిస్టులకు చూడటం వేరు. నేను ఒక నాటకానికి గాను అవార్డు తీసుకునేటప్పుడు ఎంతమంది ఆర్టిస్టులు, మురళీమోహన్ గారు సెక్రటరీగా ఉన్నారు అప్పుడు, ఏది మెడ్రాసు కళాసాగర్ థియేటర్కి. వారు, సుధాకర్ గారు, జంజాల గారు, అంజలీదేవి గారు, ఎంతమంది ఆర్టిస్టులు. అంటే రోజు నాటకాలు అవుతుంటే అంటే జడ్జిమెంట్ చేయడానికి ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు, దాసరి గారు ఒక్కళ్ళు కాదండి. నేను ఫస్ట్ టైం నేను వాళ్ళందరికీ మెడ్రాస్లో చూసింది. ఆ తర్వాతని నేను అనుకోలేదండి ఫిలిం ఫీల్డ్కి వస్తానని, అనుకోలేదు, కావాలని రాలేదు. నేను కూచిపూడి డాన్స్ మన వెంపటి చిన్న సత్యం గారు గురువు గారు వాళ్ళ ఇన్స్టిట్యూషన్ వైజాగ్లో ఉంటే కళాక్షేత్రని వీక్లీ 2 times వెళ్ళి నేను అక్కడ కూచిపూడి డాన్స్ నేర్చుకున్నానండి ఒక 3 years. అలాగని ఆ ప్రదర్శనలు అప్పుడప్పుడు ఇవ్వటం, ఈ నాటకాలని ఇలాంటి ప్రదర్శనలు ఇవ్వటం, ఇలాంటి ప్రదర్శన ఇచ్చేటప్పుడు నాకు వైజాగ్లో ఒక కెమెరామెన్ చూశాడండి. యాక్చువల్లీ సుధాకర్ రెడ్డి అని కెమెరామెన్. ఆయన నాకు ఈవిడెవరో టాల్గా ఉన్నారు, కళ్ళు ముక్కు ఇదంతా బాగానే ఉంది, డాన్స్ చేస్తుంది, కొత్త సినిమాల్లో అంటే కొత్త హీరోయిన్ కావాలి కాబట్టి వాళ్ళు అడుగుదామని నేను అప్పుడు పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. వారు వచ్చేటప్పుడు కల్చరల్ ప్రోగ్రామ్ అని మేము ఇస్తుండేటప్పుడు ఈ సినిమా వాళ్ళు చూసి మా వాళ్ళకి వచ్చి అడిగారు. అంటే ఇట్లాగానే మా మదర్ ఏమన్నారు, మేము కాపులం, మేము నాయుడుస్, మా ఇంట్లో మా కుటుంబాల్లో ఎవరు ఈ సినిమా ఫీల్డ్లో లేరు బాబు, మాకేదో కొన్ని పరిస్థితులు బాగాలేక మా పాప ఏదో ఈ డాన్స్ ప్రోగ్రామ్స్ అని, నాటకాలని ఇలాంటివి ఇది చేస్తుంది, ఇవి కూడా మాకు ఇష్టం లేదు, మా కుటుంబాల్లో చాలా మంది మా పరువులు పోతున్నట్టు. అంటే ఏంటి, ఈ స్టేజ్ ప్రోగ్రామ్స్ ఇస్తే మా జాతిలో ఎవరు ఇలా లేరు, ఈ స్టేజ్లు ఎక్కడాలు ఏమిటి, ఈ ప్రోగ్రామ్స్ ఏంటని ఇట్లా కూడా అప్పట్లో కామెంట్స్. ఎందుకంటే ఎవరికున్న ఇవి ఏమండి, అమ్మ పెట్టదు అడుగు తిననివ్వదని మనకి ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరండి అనే నోళ్ళు మాత్రం చాలా ఉంటాయి. మనం ఒక స్టేజీకి వచ్చేటప్పుడు ఏ కష్టపడి పైనకి వచ్చామో అప్పుడు ఆ కష్టంలో ఉండేటప్పుడు ఆదుకొని ఎవరు ఇలాంటి స్టేజ్కి వచ్చేటప్పుడు మా అమ్మాయి ఆ సినిమాలో చేసింది, ఎవరైతే నాటకాల్లో ఆడేటప్పుడు కామెంట్ చేశారో వాళ్ళ సినిమాలు చేసేటప్పుడు మళ్ళీ మనం గ్రేట్గా కనిపించాం. మనం ఒక స్టేజ్కి వచ్చి ఒక రాష్ట్రపతి గారి చేతుల మీదుగా అవార్డు తీసుకునేటప్పుడు మా రిలేటివ్, మా ఫ్రెండ్స్, మాకు తెలిసిన అమ్మాయి అని చెప్పుకుంటారు. ఇలా కాదండి, కష్టాల్లో ఉండేటప్పుడు ఎవరైతే ఆదుకుంటారో చచ్చేంత వరకు వాళ్ళు గుండెల్లో ఉండిపోతారండి. మర్చిపోవాలని అనుకున్నా అవి గుర్తొస్తాయి, మంచి కానీ చెడు కానీ. నాట్ ఓన్లీ కష్టం అని చెప్పను, సుఖమే. ఇప్పుడు కొన్ని ఉంటాయి, కొన్ని చెప్పుకోలేనివి, కొన్ని చెప్పుకున్నవి. బట్ నేను చాలా స్ట్రగుల్ అయి పైనకి వచ్చాను, చాలా కష్టాలు చూసి వచ్చాను. ఎక్స్పెరిమెంట్లు చేసిన అమ్మాయిని నేను. ఏదో సినిమా ఫీల్డ్లో అర్ధరాత్రి మనకేదో ఆఫర్ కోసం ఎక్కడికో వెళ్ళిపోదాము, లేదు పొలిటికల్ ఫీల్డ్ అర్ధరాత్రి వెళ్ళిపోయి తమిళనాడు జయలలిత అమ్మగారి లాగా నేనేదో పవర్ సంపాదించుకుందాము, ఇది కాదండి. ఆవిడ ఎలాగ కష్టపడి కసి తీర్చుకున్నారో నాకంటూ ఒక రోజు వస్తుందన్న ఆశతో బ్రతుకుతున్నానండి. నేను ఎవరి దగ్గర రూపాయి తీసుకున్న చరిత్ర నాకు లేదు. అర్ధరాత్రి అడ్డంగా వెళ్ళిపోయి పవర్ సంపాదించుకొని ఏ మినిస్టర్ ఎమ్మెల్యే అయిపోదామని ఇంట్రెస్ట్ నాకు లేదు. నా ఇంట్లో కూడా నాకు చాలా ప్రాబ్లమ్స్. అసలు ఈ సోషల్ వర్క్ అని నేను ఎందుకు ఎంచుకున్నానంటే, నాకున్న టాలెంట్కి అడ్డదారుల్లో నేను వెళ్ళాలి అంటే అర్ధరాత్రి నేను వచ్చేసేమో పవర్ సంపాదించుకుంటా. బట్ ఆ అర్ధరాత్రి అడ్డంగా ఎందుకు వెళ్ళి సంపాదించుకోవాలి? అలాంటి వాళ్ళు ఎప్పుడు స్టాండ్ అవ్వలేరండి. కొన్ని చరిత్రలు చూడండి, నాకు రేణుకా చౌదరి గారంటే ఇష్టం, తమిళనాడు జయలలిత గారంటే ఇష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఊహ తెలిసిన తర్వాత ఇందిరాగాంధీ గారు అంటే నేను ఫస్ట్ ఇష్టపడిన వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి ఇందిరాగాంధీ గారు. నాకు అప్పుడు రాజకీయాల కోసం కూడా తెలీదు. వీళ్ళు శక్తులు నా దృష్టిలో ఏంటి, 3 శక్తులు.
వాళ్ళు ఎవరిని ఏ రంగమైనా కానీ నేను కసి తీర్చుకొని కష్టపడి ఎవరైతే పైనకి వస్తారో వాళ్ళని నేను ఏమంటారు ఒక దీనిగా తీసుకుంటాను, ఆదర్శంగా. ఓకే. ఫస్ట్ నా తల్లికి తీసుకున్నాను. మా నాన్నగారు చనిపోయిన తర్వాతని మాకున్న ఆస్తులు ఆక్రమించేసి వేళ్ళు ముద్రలు వేయించేసి 1000 రూపాయలు తీసుకున్న దగ్గర అదే వీళ్ళు వచ్చేసి 5 లక్షలు 10 లక్షలు అంటే 5,000 తీసుకున్న దగ్గర 5 లక్షలు, 1000 రూపాయలు తీసుకున్న దగ్గర 10 లక్షలు ఇలాగ తీసుకున్నారని చెప్పేసేసి మా ఆస్తులు తీసుకొని ఆవిడికి 20 ఏళ్ళు కోర్టులో తిప్పించారండి. ఆ కోర్టు ఫీజులు కట్టడం కోసమని ఒంటి మీద నగలు, మెళ్ళున్న పుస్తులు, ఇత్తడి బిందులతో సహా తాకట్లు పెట్టేసేసి మా మదర్ కోర్టులకు తిరిగేదండి. నేను అది కళ్ళతో చూశాను, ఆ లైఫ్ ఏంటో చూశాను నేను. మరి అలా కొన్ని వందలు వేల ఎకరాలున్న పేరున్న తమటాల నారాయణ, తమటాల వెంకన్న అంటే ఆ ఏరియాలో అన్ని 100 ఎకరాలున్న ఫ్యామిలీ అండి. నాటకాలు, డ్రామాలు వాళ్ళు ఇచ్చి అప్పుడు ఇస్తే 400 500 ఇస్తే ఎక్కువ అండి. అవి కూడా ఏంటి, ఊరికే సరదాగా బస్ ఛార్జీలకో లేకపోతే అక్కడ టిఫిన్లు నాతో ఒక ఎస్కార్ట్ ఒక సూట్ కేసు పట్టుకొని ఒకడు బాయ్ వచ్చేవాడు, ఆడికే ఇచ్చేసేదాన్ని.